హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. టుడే రైస్ ముత్యాలలాగా పొడి పొడిగా రావాలంటే ఈ చిన్న టిప్స్ ఫాలో అవ్వండి. చాలా పొడి పొడిగా చూడండి ఎంత పొడి పొడిగా ముత్యాలలాగా వచ్చిందో. ఈ టిప్ ఏంటంటే అండి, రైస్ క్లీన్ చేసిన తర్వాత మనం వాటర్ పోసేటప్పుడు ఎన్ని రైస్ వేసుకున్నా కానీ మనం ఈ ఫింగర్తో కొలత పెట్టుకోవాలండి. చూడండి, మిడిల్ లైన్స్ ఉన్నాయి కదా ఫింగర్కి, ఆ మిడిల్ లైన్స్ వరకు వాటర్ పోస్తే చాలండి. ఎన్ని రైస్కైనా కూడా కరెక్ట్గా పొడి పొడిగా వచ్చేస్తుందండి. దీన్నే అర్ధెసరు అంటారండి. పూర్వము అమ్మమ్మలు వాళ్ళు ఇలానే తయారు చేసి పెట్టేవాళ్ళు మనకి. స్టవ్ మీద పెట్టిన తర్వాత ఒక పొంగు వచ్చినంత వరకు హై ఫ్లేమ్లో పెట్టుకొని అది అలా తీసేసి మూత పెట్టి ఒక 15 మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టుకోవాలండి. మధ్యలో ఒక్కసారి కలిపెడితే సరిపోతుంది, ఎక్కువసార్లు అవసరం లేదు. ఎంత పొడి పొడిగా ముత్యాలలాగా ఉండే రైస్ రెడీ అండి. పొంగు వంచాల్సిన అవసరం లేదండి. చూడండి, అందులో వాల్యూస్ మనకు పోకుండా మంచి ఎనర్జీని ఇస్తాయండి. ఇందులోకి ఆవకాయ